అందరికీ ప్రైజ్లాడండి. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరూ కూడా మా ఛానల్ని ప్రతిరోజు చూసి ఆదరిస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం అపోస్తుల కార్యములు 2:15 అంత్య దినములలో నా ఆత్మను అందరిపై కుమ్మరించెదను. ఆమెన్. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అంత్య దినములు. ఇప్పుడు మనం భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఒక దేశం ఇంకొక దేశంపై యుద్ధం చేయడం మనం కనులారా చూస్తూ ఉన్నాం. ఇరాన్ మరి ఇజ్రాయేల్ దేశం మధ్యలో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. మరి దేవుడు మరి మనతో చెప్తున్నాడు, అంత్య దినములలో మనము దేవుని యొక్క రాకడకు అతి సమీపంలో ఉన్నామని గమనించాలని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇవన్నీ దేశంపై లేవటం, యుద్ధములు, మరి సునామీలు, భూకంపాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు మీరైతే కలవరపడొద్దు, కానీ నా రాకడకు ఇది ప్రారంభం అని మీరు గమనించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మీరు కలవరపడకుండా ఎల్లెడలా మీరు ప్రార్థన చేయాలి. నిత్యము మెలుకోగలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఆత్మను మనపై కుమ్మరిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆత్మను మనందరిపై కుమ్మరించమని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధులైన దేవుడవు నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఇటు వాగ్దానం కొరకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ దినం మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, నీ ఆత్మను మేము పొందుకున్నప్పుడు నీ శక్తిని పొందుకుంటాము నాయన. అయ్యా, ఈ లోకములో మేము ఎలా జీవించాలో పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించిన నీ వాక్యం సెలవిస్తూ ఉండగా నాయన, అయ్యా, నీ వాక్యానుసారమైన జీవితములను మాకు దయచేయమని నాయన. నీ ఆత్మను పొందుకొని ప్రవ్వా, నీకు ఇష్టానుసారులైన బిడ్డలుగా ప్రవ్వా, ఇదిగో నాయన నీ కొరకు మేము జీవించలాగున సహాయము చేయమని ప్రభా, ప్రతి పరిస్థితిని కూడా నైనా నీ ఆత్మశక్తి ద్వారా మేము జయించుటకు మాకు కావలసిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ దినం ఎంతమంది అనారోగ్యముతో ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మచేత ముట్టమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ కలువరి సిలువ రక్తమును ప్రతి ఒక్కరిపై ప్రోక్షించమని నాయన. అయ్యా, ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో తోడుగా ఉండమని, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండును గాక. ఆమెన్.